టికెట్లు పెట్టి మరీ ప్రాణం మీద తెచ్చుకున్నది. ఈ అభిమానం ఆయన ఒక్కతే కాదు, అందరికి వర్తిస్తుంది. ఎవరైనా సరే క్రౌడ్ ఉన్న చోటికి దయచేసి పిల్లలతో సహా పోకండి. పోయినా కూడా అక్కడ క్రౌడ్ ఉంటే వెనక్కి రండి. కానీ ఆ అల్లు అర్జున్ చూడాలని ఆ వేరే అభిమానం ఇంత మంచిది కాదు. అభిమానులు తప్ప ఒకటి ఇంట్లో అంటే తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు. ఒకవేళ ఆయన రావద్దు అని నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ కోసం అడిగాక రావద్దు అని చెప్పిన తర్వాత కూడా మొండికేసిపోవడం అంటే ఇది సినిమా ఫీల్డ్ లో ఈ సెలబ్రిటీస్ కున్న అహంకారం అంటారు. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, మాకు ఇంత అభిమానం ఉందని. ఇది తప్పు. ఎందుకంటే ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటన ఏదైతే సంధ్య థియేటర్ సంఘటన అందరూ బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం. సినీ ఫీల్డ్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ ఎట్లా ఉండాలి, మన సమాజం పట్ల బాధ్యత ఎట్లా ఉండాలని నేర్చుకోవాల్సింది. మూడవది ప్రభుత్వ వైఫల్యం కూడా అంటున్నాడు. మూడోది స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఏమైందంటే ఇట్లాంటి వచ్చినప్పుడు ఆయన దిగక ముందే, ఆయన రాకముందే చాలాసార్లు చూస్తుంటాం కదా మనం. ఇంట్లో నుంచి వెళ్ళక ముందే హౌస్ అరెస్ట్ చేస్తుంటారు. పర్మిషన్ లేకుండా వెళ్తుంటే మొదలు మనకు అడ్డంకులు సృష్టిస్తారు. అక్కడి నుంచి మరిపోమంటారు, మధ్య నుంచి వెనుక పంపిస్తారు. కానీ ఏమైందంటే ఇక్కడ కోఆర్డినేషన్ ఖరాబ్ అయింది. అంటే సినిమా థియేటర్ సిబ్బందికి, అట్లాగే మనకు యాజమాన్యానికి, ఇటు అల్లు అర్జున్ కు, అట్లాగే పోలీసులకు మధ్య సమన్వయ లోపం కనపడుతున్నారు. అంటే రాజ్యం చేయాల్సిన పని శ్రీకాంత్ గారు ఫస్ట్ ప్రధానమైన బాధ్యతలు 3. అంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం కదా. ఈ మూడిట్లలో ప్రభుత్వ వైఫల్యం కూడా కనపడుతుంది. 3 కనపడుతుంది నాకు. ఇప్పుడు దీన్ని సంఘటన దృష్టి పెట్టుకొని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక ముందు జరగకుండా ఏం చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం చేసింది. అంటే మేము టికెట్ రేట్లు పెంచామని. ఇది సరే, ఇది సినిమా ఇండస్ట్రీకి దెబ్బన. రేపు పొద్దున హైదరాబాద్ మూసీ వల్ల ఏం నష్టపోయింది, ఇప్పుడు సినిమా ఫీల్డ్ వల్ల కూడా నష్టపోతుందా, ఇదంతా వేరే సంగతి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందా అంటే రాజకీయంగా చూస్తే కొంచెం ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ సినిమా దాంట్లోనే హైడ్రా గానీ మూసీ వీటి వల్ల కూడా రాజకీయం కూడా కలిసి వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు పిలిచిన సంగతి అయితే నేను అడ్వకేట్ చెప్తున్నాను, పిలిచింది కరెక్ట్. ఎందుకంటే పిలిచింది కరెక్ట్ అంటే స్టేట్మెంట్ రెండోసారి రికార్డ్ చేశారు. సో మొదటి స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి ఎట్లాంటి పొంతన ఉంటుంది అనేది ఒక పాయింట్ అయితే గనక, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బెయిల్ ఏమైనా రద్దయ్యేటువంటి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో అల్లు అర్జున్ మెడకు ఉచ్చు బిగుస్తోంది అనుకోవాలా? సర్వేశ్వర రెడ్డి గారు బాగా తెలుసు, వారు నేను పోలీస్ అయితే నేను అడ్వకేట్. మా చేతిలో పెన్ ఉండదు. ఎందుకంటే ఒక డాక్టర్ ఉన్నాను శ్రీకాంత్ గారు, డాక్టర్ తన నైపుణ్యంతో ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు కూడా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనేది ఉన్నది. కానీ అది ఆయన స్కిల్ ఆయనకు ఉంటది. కానీ మా స్కిల్స్ ఎంత ఉన్నా మాకు వర్షం ఏమైంది అంటే మేము అక్కడ పెట్టి ఆ ఆకుపచ్చ పెన్నుతో రాసే అధికారం వాళ్ళకుంది, మాకు లేదు. మేము నేను నా క్లయింట్ తప్పు చేయలేదు, అక్షరాలు కరెక్టా కాదా నిర్ణయించేది మీరే, దాని మీద వాదించేది. అవును, నేను అక్కడ అంటే నేను ఎంత మేము పే చేసినా అక్కడ జడ్జి గారు కూర్చుంటాం. అక్కడ ఏమైందంటే సాక్ష్యాధారాలు అక్కడికి ఆ సర్కిల్ చర్చలు ఏం జరిగింది అని అంతవరకే పరిమితి. వాళ్ళు కూడా దేవుళ్ళు కాదు, అక్కడ కూడా అదే పరిస్థితి. దీన్ని ఏమంటున్నానంటే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇప్పుడు నేను మన కమిషనరు ప్రధాన సాక్షి అని మొన్న వ్యాసం రాశాను. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలు చెప్పగానే అందులో ఎవరు సాక్షి, కమిషనర్ గారు వెళ్ళి అయ్యా మీరు వెళ్ళాలి, అక్కడ దుఃఖసాలు జరిగింది, ఒకరు చనిపోయిండ్రు, ఒక అబ్బాయి అపస్మారక స్థితిలో మీరు వెళ్ళిపోమని హెచ్చరించినట్టు వారు చెప్పారు కదా. అసెంబ్లీ సాక్షి అబద్ధాలు చెప్పారు కదా. అప్పుడు వెంటనే మౌనంగా ఉంటే అయిపోయింది అల్లు అర్జున్. మరి ఏం చెప్పిండు, ఆయన ఏం చేసిన మీరు మాత్రం అంత సీన్ అంతా రివర్స్ చెప్పిండు. అంటే నాకు ఏం అమాయకుడు, నాకేం తెలియదు, అక్కడికి ఎవరు రాలేదు, నేను చేతులు ఊపలేదు, పోయేటప్పుడు చేతులు ఊపుతుంది కనపడుతుంది. అప్పుడు నేను ఏమన్నా అంటే ఇంత ఆధునిక యుగంలో ఉన్నాం కదా మనము శ్రీకాంత్ గారు, సీసీ ఫుటేజ్ ఏమవుతుంది, మన పోలీసులు ఇంత బేలగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించిన సాక్ష్యాలు లేవా అని ఆ రోజే ప్రశ్నించిన తెల్లారు వ్యాఖ్యలు సాక్ష్యాలు రిలీజ్ చేశారు, మాట్లాడే క్రమంలో కూడా కొందరు హద్దులు మీరు కూడా మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ ఏమైతే నేషనల్ మీడియా నిన్న మొత్తం చూడండి శ్రీకాంత్ గారు, నేషనల్ మీడియా మొత్తం పోలీసులకు వ్యతిరేకంగా చేసింది. అల్లు అర్జున్ సపోర్ట్ గా నిన్న మొత్తం అన్ని ఆ ఛానల్ అన్ని మనకు అందరికి తెలుస్తున్నాయి. 50,000 జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను ఏంటంటే మొత్తం జరిగింది కదా సార్. దానివల్ల ఏమంటున్నాను, సివి ఆనంద్ గారు ఇప్పుడు అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అంటున్నారు. కనుక మొదలు నేషనల్ మీడియా వచ్చింది, ఎప్పుడు కూడా మన ప్రభుత్వ అధికారుల దగ్గర సర్వేశ్వర రెడ్డి గారు బాగా తెలుసు కనుక ప్రభుత్వ అధికారులు ఏంటంటే ప్రెస్ వాడమండి, మేము రకరకాలు రాస్తాం మన అందరం, కానీ దాన్ని మనకు కన్వర్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉందా లేదా? ఆయన వేయాల్సింది ఏంటంటే నేషనల్ మీడియాను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వద్దు. వాళ్ళందరూ మీరంతా అట్లే రాస్తున్నారు, అట్లే మాట్లాడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు చూసినా. మళ్ళీ తర్వాత ఏమైంది, బతిమలాట కాడికి వచ్చింది, అయ్యా కాదు అట్లా ఉద్దేశం అని చెప్పినాడు. అది జరుగుతుంది ఇప్పుడు అట్లా. అందుకనే మన ప్రభుత్వం ఏమన్నదంటే పోలీస్ ఆఫీసర్లు కానీ కన్సర్న్ ఎవరు సంబంధం లేని వాళ్ళు మాట్లాడొద్దని ఒక ఆర్డర్ జారీ చేసింది, చాలా కరెక్ట్ అది. రెండోది రాజకీయ నాయకులు కూడా
ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మాట్లాడిండు ఏమని, మీరందరూ కూడా మనకు సంయమనం పాటించే రాజకీయ నాయకులు అవసరం లేని వాళ్ళు దీని మీద స్పందించొద్దంట. ఇది మనకు తప్పదు, మీకు నాకు సర్వేశ్వర రెడ్డి గారికి రిటైర్మెంట్ అనేది స్వేచ్ఛాజీ మనం స్పందించవచ్చు. కానీ ఇక్కడ కూడా మనకు బాధ్యత ఉంది శ్రీకాంత్ గారు, ఇక్కడ కూడా మన అవాకు జవాబు మాట్లాడడానికి వీల్లేదు కదా. ఒక్క మాట చెప్తున్నా, ఆయన కనుక ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లోనే చాలా గందరగోళంగా ఉన్నారు, అసలు నా మైండ్ సెంటర్ లేదన్నాడు. మైండ్ సెంటర్ లేకపోతే ప్రెస్ ముందరికి ఎందుకు వచ్చినారు చెప్పండి, తప్పు కదా. మైండ్ సెంటర్ లేనప్పుడు రావాలి. నేను ఉన్నా సార్, నాకు అనారోగ్యం ఉంది, తగ్గుతున్నా తుమ్ముతున్నా, మీరు విలువగా నేను తగ్గుతున్నా మనం వచ్చి వాంతి చేసుకున్నాను అనుకోండి, కరెక్ట్ కాదు కదా. అది జరిగింది అక్కడ. కనుక ఆ జరిగిన దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు ఆయన. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆ జరిగిన దానికి మళ్ళీ పిలిచారు కదా వీళ్ళందరూ, పిలిచినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆటోమేటిక్ గా అన్ని నిజాలు చెప్పాలి. వాళ్ళు ఇంకోటి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసింది కనుక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు అంటే, ప్రజలకు నిజాలు చెప్పి గమ్మత్ ఏమైందండి శ్రీకాంత్ గారు, ప్రజాకోర్టులో పడ్డది ఇప్పుడు ఇది. ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టడం వల్ల ప్రజాకోర్టులోకి వచ్చింది ఇప్పుడు ఇదంతా. ప్రజాకోర్టులో అందరూ చూసింది కనుక ఇప్పుడు తప్పనిసరి దాన్ని మన పోలీసులు, సిక్కడపల్లి పోలీసులు దీన్ని రామారావు గారు ఒక కీలక అప్డేట్ వస్తోంది. సో కీలకమైనటువంటి ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తో పాటు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఆయనతో పాటే పక్కనే ఉన్నట్టుగా ఉన్నారు. సో డీసీపీ సెంట్రల్ జోన్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు, ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశాలు ఒకటి, మరోవైపు సివి ఆనంద్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి వీడియో ఒకటి, ఈ రెండింటిని పక్క పక్కన కంపారిజన్ చూపిస్తూ అల్లు అర్జున్ ని గుచ్చి ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. బట్ అల్లు అర్జున్ మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అన్నది కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ ని మళ్ళీ కూడా విచారణకు పిలిచారు అన్నట్టుగా తెలుస్తోంది. సో రెండవసారి విచారణలో అల్లు అర్జున్ ఎట్లాంటి సమాధానం కూడా కీలక ప్రశ్నలకు ఇవ్వలేదు. సో మళ్ళీ కూడా ఇంట్రోగేషన్ కి మళ్ళీ కూడా పోలీసులు పిలిచారు సర్వేశ్వర రెడ్డి గారు. సో కొన్ని ప్రశ్నలకు కీలకమైనటువంటి ఆన్సర్స్, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వలేదు అల్లు అర్జున్ అన్నది ఒకటి వినిపిస్తోంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మళ్ళీ కూడా విచారణ పిలిచేటువంటి అవకాశాలని మళ్ళీ కూడా విచారణకు రమ్మని చెప్పారని తెలుస్తోంది. సో మళ్ళీ విచారణకు వచ్చిన తర్వాత ద వే ఆఫ్ క్వశ్చనింగ్ స్టైల్ ఏమైనా మారుతుందా, క్వశ్చన్స్ ఏమైనా మారుతాయా, ఆన్సర్లు ఈసారి ఏమి ఇవ్వలేదు, ఏమైనా చేంజెస్ ఉంటాయనుకోవచ్చా? అండ్ మోరోవర్ బెయిల్ రద్దు కోసం కూడా పోలీసులు కోర్టుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల పాత్ర బెయిల్ రద్దు గురించి ప్రయత్నిస్తారు. ఎప్పుడు ఈ క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే, క్రైమ్ను ప్రూవ్ చేయడానికి అడుగుతుంటాం మేము. అవును, డిజోబే చేసుకుంటా నాకు తెలియదు, అది అయిందో నాకు తెలియదు అంటే ఇక్కడ ఫోటో చూపిస్తారు, వీడియో చూపిస్తారు. ఆ వీడియో చూసినా కూడా అట్లా చెప్తున్నాను అనుకో, అది రాస్తాను, మెన్షన్ చేస్తారు మా వాళ్ళు. అంతే, మళ్ళీ పిలిచవచ్చు, మళ్ళీ కూడా పిలవచ్చు, పిలవద్దని ఏం లేదు. ఒక గంట 2 గంటలు 3 గంటలు పిలిచి వదిలిపెడితే అయిపోతుంది కాదు. అది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫ్యాక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మనకు టెక్నికల్ ఏజ్ కదా ఇది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, దాన్ని బట్టి ఆటోమేటిక్గా చూపిస్తారు కదా. నువ్వు డినై చేసినా కూడా ఆడ కనిపిస్తుంటుంది. సో దట్ డినై చేస్తుండే, విల్ఫుల్ డినై అని చెప్పేసి నాట్ కోఆపరేటింగ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి రాస్తారు. మళ్ళీ రాస్తే బెయిల్ క్యాన్సిల్ అయ్యే సందర్భం ఉంది. మా అడ్వకేట్ గారు, నేను కూడా ఇప్పుడు అడ్వకేట్ అయినాను. తర్వాత వారు గుడ్ ఆఫ్టర్నూన్ భాయ్ సాబ్, రామ్మోహన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ అనేది యాక్ట్ డన్ అండర్ గుడ్ ఫెయిత్. సంతకం పెట్టించుకుంటారు, కన్సెంట్ మీద సంతకం పెట్టించుకొని ఆపరేషన్ చేస్తారు. జనరల్ ఎక్సెప్షన్లో వస్తుంది ఐపీఎస్లో గుడ్ ఫెయిత్. చనిపోయినా డాక్టర్ ఆఫీస్ కాదు, నెగ్లిజెన్స్ ఇది రాదు. ఎందుకంటే గుడ్ ఫెయిత్ అనే పదం, ఇది గుడ్ ఫెయిత్ కాదు కానీ ఇది వేరే కథ. ఇది ఫెయిత్ లేదు ఇట్లా, అది వాళ్ళ వృత్తి, గుడ్ ఫెయిత్ కింద చేస్తారు. ఎనీ యాక్షన్ డన్ బై ద డాక్టర్ ఆపరేషన్ ఇట్ లీడ్స్ టు డెత్, సైన్ కన్సెంట్ తీసుకుంటారు. అనుకోని డాక్టర్ కు రెస్పాన్సిబిలిటీ ఉండదు. చనిపోయి అంటే విల్ఫుల్ డాక్టర్ అంటే దేవునితో సమానం. ఆయన ఆ నమ్మకంతోనే చేస్తున్నారు కానీ బతికించాలని. ఇక్కడ అదే కాదు కదా, ఈయన ప్రజెన్స్ ఉన్నాడు అక్కడ, ఒకటే వే ఉంది, పోయేది తెలుసు, చనిపోయింది తెలుసు, రియాక్ట్ కాకుండా వచ్చిండు. అక్కడనే మైసాబ్ అన్నట్లు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నాకు బ్రెయిన్ పని చేస్తే సగం అక్కడ సగం ఇక్కడ చెప్పిండు, హాఫ్ అని చూయించాడు. అట్లా అన్నప్పుడు నువ్వు లూనసీ కండిషన్లో ఉన్నావు. నెగ్లెక్ట్ లూనసీ పర్సన్ నెగ్లెక్ట్ చేస్తే పేరెంట్ రెస్పాన్సిబుల్. నెగ్లెన్స్ అది మళ్ళీ కొత్త కేసు. మెడికల్ ప్రూవ్ కాదు, వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సి వస్తారు. పేరెంట్స్ యువర్ లెఫ్ట్ ద నెగ్లెక్టెడ్ లూనసీ యాక్ట్ సెక్షన్ 5 కింద రిమాండ్ చేయాల్సి వస్తుంది. 10 అట్లా వస్తుంది. అది సార్ చెప్పమని చెప్పాడు అడ్వకేట్ గారు. అట్లా ఈయన్ని అడ్మిట్ చేసుకుంటున్నాడు, మాట్లాడుతూ మళ్ళీ ఓసీడీ అని చెప్తే ఇంతకుముందు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఏమైనా ఉందా,
అల్జిమర్స్ ఏమైనా ఉంది కానీ టెస్ట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలి, మళ్ళీ పంపిస్తారు వీళ్ళు ఎవరు, మళ్ళీ పిలిచి మెడికల్ డిపార్ట్మెంట్ పంపిస్తారు, ఫోరెన్సిక్ పంపించి చేస్తే ఆ బ్రెయిన్ కరెక్ట్ ఉంది అంటే నటించిండు అనేది మళ్ళీ ఉల్ట్ అవుతుంది. మరి ఎవరు చెప్తున్నారు అడ్వైజ్ ఏం చేస్తున్నా కానీ వాళ్ళ ఎందుకైతే కరెక్ట్ కాదు అది. ఎందుకు మాట్లాడాలి జరిగింది ఫ్యాక్ట్ చెప్తున్నా చెప్తే అయిపోతుంది. నా బ్రెయిన్ పనిచేస్తలేదు అండ్ నెగ్లెన్సీ ఆఫ్ ది పేరెంట్స్ కూడా లూనెక్స్ వినా వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు, హాస్పిటల్ ఎందుకు చూపించలేదని. అందుకని కొన్ని చాలా జాగ్రత్తగా ప్రెస్ మొదలు మాట్లాడేటప్పుడు ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ కన్స్ట్రక్టింగ్ సొసైటీకి పనిచేస్తుంటుంది. నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ ఎక్కడో కొన్ని ఉదంతాలు వేరే ఉండొచ్చు కానీ ప్రెస్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇట్స్ అ బిడ్స్ రోల్. అందుకొరకు ఆ మీడియాకు కూడా మనం ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి, ఓవర్గా మాట్లాడి సంబంధం లేని మాట్లాడి అందుకని రూల్స్ పాస్ చేయాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్ చేయడానికి లేదు, డీసీపీ లెవెల్ ఆఫీసర్ ప్రెస్ పెట్టాలని చెప్పి పెట్టాలి. అందుకే కదా ముఖ్యమంత్రులు సైతం వాళ్ళ మంత్రులకు ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే మాట్లాడాలి వేరే మాట్లాడడానికి లేకుండా సంవత్సరం మాట్లాడతారు, అది బంద్ చేయాలని చెప్పేసి చేస్తారు. అట్లా ఒక రూల్ సర్క్యులర్ చేయాలి, దీనికి చేయాలి. ప్రెస్ మీట్ మీద పోలీస్ వ్యవస్థలో నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేది పెట్టాలి. కంట్రిబ్యూషన్ ఆఫ్ అకౌంటబిలిటీ వస్తుంది కదా, అందు గురించి ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే ఇట్లే బట్టలు ఇడిపిస్తున్నాడు, బట్టలు ఎక్కిస్తున్నాడు, ఇవన్నీ కొత్త పదాలు బయటకు వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ కూడా చెప్తాను నేను, అవి అవసరం లేని ముచ్చట్లు. ఇడిపించేప్పుడు జ్యుడిషియల్ ఇడిపిస్తా, ఎవరు ఇడిపించాల్సిన అవసరం లేదు. మన తప్పు ఉంటే క్రైమ్ పాయింట్ మీద కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ డాడీ రైట్. మొత్తానికి అల్లు అర్జున్ విచారణ ముగిసింది, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అల్లు అర్జున్ని మళ్ళీ కూడా విచారణకు రావాలంటూ పోలీసులు ఆదేశించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో డీసీపీ సెంట్రల్ జోన్ పోలీస్ అధికారులు అల్లు అర్జున్ని విచారించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు, సివి ఆనంద్ రిలీజ్ చేసినటువంటి వీడియోలు, సో ఈ రెండు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని అల్లు అర్జున్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఉన్నారు పక్కనే. సో ఆయన ఆధ్వర్యంలోనే ప్రశ్నలు అడగడం జరిగింది. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం మౌనం మాత్రమే. సో దీనికి పర్యవసానంగా మళ్ళీ కూడా విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పోలీసులు అల్లు అర్జున్ కోరడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ పోలీసులకు సహకరిస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా రాను చెయ్యను అంటూ తను స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, మళ్ళీ వస్తాను అట్లాంటి సమాధానాలు ఏం చెప్పట్లేదు. అడిగినట్టు చెప్పినట్టు హుందాగా బాధ్యతాయుతంగా పోలీసుల ముందుకు వెళ్తున్నారు, పోలీస్ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు వైపుగా అడుగులు వేస్తున్నారు. బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఇంకొక ప్రశ్న కూడా వినిపిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు, సో ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోతుంది మాత్రం కనిపిస్తలేదు. ఈ ఎపిసోడ్ తర్వాత దర్శకుడి విషయంలో కూడా కొంత కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల్ని కించపరుస్తూ సినిమాలు తీశారు. సో ఒక ఎస్పీ ర్యాంక్ హోల్డర్ని చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి, స్విమ్మింగ్ పూల్లో పడ్డటువంటి సీన్ సినిమా చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఎట్లాంటి కించపరిచేలాగా వ్యవహరించారో అన్నటువంటి ఆ సీన్లో. సో
సో దర్శకుల వ్యవహార శైలిలో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు వినిపిస్తోంది, ఈ చర్చ కూడా నడుస్తోంది. సో నెక్స్ట్ ఈ సినిమా ఇంకా సిరీస్లు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? సో లీగల్ గా ఈ సినిమా ఇంకా ఫేస్ చేయాల్సిందేనా బండ రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా ఇది గొడవని పంచాంగం నడుస్తూనే ఉంటది. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. చింతకింది నవీన్ ఏదైతే మనకు తీర్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకే అక్కడ కేసు బుక్ చేసినట్టు అంటున్నారు, కానీ నిలోకి పోవచ్చు అంటున్నాను శ్రీకాంత్ గారు. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కదా, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటివి సీలు చాలా ఉన్నాయి. మరి ఇవాళ అసభ్యత, అశ్లీలత ఇంత పెద్ద ఎత్తున ఒకనాడు ఒక 20 ఏళ్ల క్రితం దూరం అవసరం 15 ఇదే అల్లు అర్జున్ మొదలు పెట్టినప్పుడు సినిమా చూడండి, ఇప్పుడు చూడండి ఎంత అశ్లీలత పెరిగింది. అంటే మరి సెన్సార్ సర్టిఫికేట్ ఏం చేస్తున్నాడు, సెంట్రల్ సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నట్టు, దీని కూడా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డు అనుమతించిందే ప్రదర్శించాం, ఎప్పుడు కేసు అయింది అంటే సెన్సార్ బోర్డు అనుమతించకపోతే ఆ కటింగ్స్ ఏమన్నా ఉంటే ఆ కటింగ్ చేయకుండా చేస్తే కేసు అవుతుంది. కనుక ఇది కేసు కాదని నేను అంటున్నాను. కాకపోతే నేను మొదటి సినిమా రిలీజ్ అప్పటి నుంచి నేను అంటున్నాను ఏంటంటే నాకు అక్కడ మనకు ఒక నేరస్తుడిని